రైట్, థ్యాంక్ యూ మోహన్. ఇక కాసేపట్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు వస్తున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస్ చేరిన ఖర్గే మంత్రి పదవి ఆశించి నిరాశపడ్డ నేతలతో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, ప్రేమ్సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, బాలునాయక్, రాజగోపాల్ రెడ్డిలు పిలుపొచ్చినట్టుగా సమాచారం. అసంతృప్త నేతలతో ఒక్కొక్కరితో సమావేశం కానున్న ఖర్గే పార్టీ తప్పకుండా వివిధ రూపాల్లో అవకాశం ఇస్తుందని చెప్పి బుజ్జగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా సమన్వయంతో పనిచేయాలని సర్ది చెప్తారని కూడా సమాచారం. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ అజీం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. అజీం, సో అంటే ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఏ స్థాయిలో ఉంటే మనకు తెలిసిందే. రీసెంట్గా అనేక విభేదాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. తాజాగా మంత్రి పదవి ఆశించి ఎవరు నిరాశ చెందారు వాళ్ళకు కూడా సర్ది చెప్తారంటున్నారు. ఇంకటి ఏ అజెండాలు ప్రధానంగా ఖర్గే సమావేశాలు ఉండబోతున్నాయి, ఎవరెవరు ఇంకా ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నారు? మరి కాసేపట్లోనే ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున ఖార్గే తెలంగాణకు చేరుకుంటారు. తెలంగాణకు చేరుకున్నటువంటి ఖార్గేని ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే ఘనంగా స్వాగతం పలుకుతారు, పలికిన తర్వాత తాజ్ కృష్ణకు సంబంధించినటువంటి హోటల్లో మల్లికార్జున ఖార్గే బస చేస్తారు. అయితే ఈరోజు రాత్రి సమయం ఖాళీగా ఉండడంతో ఎవరైతే మంత్రి పదవులు ఆశించి ఎవరైతే భంగపడ్డారో, ఎవరైతే అసంతృప్తికి లోనయ్యారో వారందరినీ కూడా పిలిచి మాట్లాడాలని చెప్పి ఖార్గే భావించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రి పదవి ఆశించినటువంటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి, అలాగే ప్రేమ్సాగర్ రావు, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, వీరితో పాటు ఏదైతే మంత్రి పదవి ఆశించిన ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే కాల్స్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో వారందరూ కూడా ఏదైతే తాజ్ కృష్ణకు ఒక్కొక్కరుగా చేరుకుంటారు. సో ఒక్కొక్కరితో విడివిడిగా ఏదైతే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఖార్గే ఇప్పటికే ఏదైతే పీసీసీకి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సింగిల్గా విడివిడిగా ఒక్కొక్కరితో భేటీ అవుతారు. సో పార్టీ ఖచ్చితంగా తమకు గుర్తింపు ఇస్తుంది. సో పార్టీ ఖచ్చితంగా తమకు మంచి అవకాశాలు కల్పిస్తుంది. పార్టీ కోసం మీరు ఎంతో కష్టపడ్డారు, పనిచేశారు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సమయంలో కొంతమందికి మాట ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మాట ఇచ్చారు కాబట్టి వేయాలని చెప్పి కూడా కోరుతున్నట్టు కూడా చెప్పారు. ఇక రంగారెడ్డికి సంబంధించిన విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జనాభా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో చాలా ఎక్కువ జనాభా రంగారెడ్డి, హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే ఉంటారు. సో ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా ఒక మంత్రి పదవి కూడా కేటాయించలేదు. సో అక్కడి నుంచి కూడా వారు కూడా ఒక మంత్రి పదవి ఆశిస్తున్నారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా నాయక్స్ ఎవరైతే ఉన్నారో, బాలు నాయక్ కావచ్చు, మురళీ నాయక్, వీరందరూ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి వారు ఉన్నారు. సో వీరందరినీ కూడా పిలిచి మాట్లాడి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరూ పార్టీ స్టాండ్లో నడవాలి. సో మెజార్టీ స్థానాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలను గెలిపించుకొని రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరందరినీ కూడా కూర్చొని భుజగించేటువంటి ప్రయత్నం కూడా ఏదైతే మల్లికార్జున ఖార్గే చేయనట్టు తెలుస్తుంది. అయితే మల్లికార్జున ఖార్గే రేపు జరగనున్నటువంటి సామాజిక న్యాయ విజయబేరి సభకు సంబంధించి దానికోసమే ఏదైతే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారో, సో ఉప్పల్ స్టేడియంలో రేపు మన ఎల్బీ స్టేడియంలో రేపు సాయంత్రం 4 గంటలకు ఈ సభ ఉంటుంది. సభకు ఏదైతే గ్రామ స్థాయికి సంబంధించిన అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతారు. సుమారు 40,000 మంది ఏదైతే సమావేశానికి హాజరు కానున్నట్టు కూడా ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. సో రేపు ఉదయం కూడా ఈరోజు రాత్రి వీరందరితో సమావేశం ప్రత్యేకంగా సింగిల్గా నిర్వహించిన తర్వాత సంవిధాన్ బచావ్కి సంబంధించిన కమిటీ సభ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వీరితో పాటు విజయశాంతికి కూడా ఏదైతే ఫోన్ వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో విజయశాంతి కూడా ఏదైతే మహిళా కోటాలో, బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించారు. సో వీరందరితో డిస్కషన్ ముగించిన తర్వాత రేపు ఉదయం గాంధీ భవన్లో మొదటగా పీఏసీ సమావేశం ఉంటుంది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ. ఈ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ అందరూ కూడా ఉంటారు. సుమారు 27 మంది కమిటీ సభ్యులు, అలాగే మంత్రులతో ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సుమారు 40 నుంచి 45 మంది సభ్యులు పీఏసీ కమిటీలో సమావేశంలో పాల్గొంటారు. వీరందరూ కూడా రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుంది, ఏ పథకాలు అమలు చేయబోతుంది, ఎలా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది, ఇలాంటి అనేక అంశాలను ఖార్గే నాయకులను అడిగి తెలుసుకొని ఉన్నారు. అలాగే పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో, జగిత్యాల పార్టీ మారి వచ్చినటువంటి ప్రదేశాలు ముఖ్యంగా పటాన్ చెరువు, అలాగే గద్వాల, జగిత్యాలకు సంబంధించి, అలాగే దీంతోపాటు స్టేషన్ కాన్పూర్, ఈ 4 చోట్ల కూడా పార్టీ మారి వచ్చినటువంటి దగ్గర కొంత పార్టీకి సమస్య ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయారో వారికి అక్కడ ప్రాధాన్యత లేదని చెప్పి వారు ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అంశాలతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం ఏదైతే కొండా మురళికి సంబంధించి, కొండా సురేఖకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇది కూడా ఈ మధ్య పెద్ద దుమారాన్ని రేపింది. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు అంటే సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, ఒకరిపై ఒకరు అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు చేసుకోవడం, దుష్ప్రచారం చేసుకునే అంశాలు మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం కూడా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ని కలిసి కూడా కొండా మురళి, కొండా సురేఖ అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వివరించి తమ రూపంలో కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాలపై కూడా ఖార్గే చర్చ తెలిసింది. వరంగల్ జిల్లాలో
పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన సమయంలో అక్కడ పార్టీ మరింత బలంగా ఉండాలంటే అందరూ సమన్వయంగా వెళ్ళాలి కాబట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ పిఎస్సిలో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అన్ని సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం ఉంటుంది. ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశంలో కూడా డిసిప్లినరీ కమిటీ, అడ్వైజరీ కమిటీ, వీరితో పాటు వైస్ ప్రెసిడెంట్, ఇటీవల ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీస్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వారికి కూడా కార్గే దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అధికారంలో ఉంది. పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ మంచి పథకాలు కూడా ప్రవేశపెడుతుంది. ప్రజల్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాయి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పనిచేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేస్తారు. చేసిన అనంతరం ఎల్బీ స్టేడియంలో ఏదైతే సామాజిక న్యాయ విజయబేరికి సంబంధించినటువంటి సభ ఉంటుంది. ఈ సభలో కూడా కార్గే నేరుగా 1-to-1 గ్రామస్థాయి అధ్యక్షులతో, మండల స్థాయి అధ్యక్షులతో మాట్లాడతారు. పార్టీ పరిస్థితి గ్రామాల్లో ఎలా ఉంది, మండలాల్లో ఎలా ఉంది, అక్కడ ఇంకా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి అనేక కోణాల్లో తెలుసుకుంటారు. మండల స్థాయికి సంబంధించిన పదవులు, జిల్లా స్థాయికి సంబంధించిన పదవుల్లో పార్టీ అబ్జర్వర్లు ఏ మేరకు పనిచేశారు, ఏ మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, పార్టీ పటిష్టంగా పనిచేసిందా లేదా, ఇలాంటి అనేక కోణాల్లో కార్గే వారితో మాట్లాడి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇటీవలే జరిగినటువంటి అహ్మదాబాద్ మీటింగ్లో ఏఐసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి కార్గే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పనిచేస్తారో వారికే పదవులు, ఎవరైతే పనిచేయరో వారిని ఖచ్చితంగా తీసేయాల్సి వస్తుందని చెప్పి ఒక సంకేతాలు కూడా ఇచ్చారు. మరి అలాంటి సంకేతాలే ఇక్కడ కూడా ఇస్తారా, ఎలాంటి సంకేతాలు ఇస్తారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇటు ఆశించి మంత్రి పదవి ఆశించిన వారితో సమావేశంలో కూడా ఎలాంటి బుజ్జగింపు చర్యలకు తీసుకుంటారు, అలాగే ఇటు కార్యకర్తలకు, మండల స్థాయి అధ్యక్షులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు కార్గే అనే ఒక ఆసక్తికర వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ.